ఇలా నవ్వించడానికి పెద్ద పొట్టతో చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. నిజానికి మన ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి, కానీ ఈ రోజు జబర్దస్త్ స్టేజ్ పైన వింత జరగబోతుంది. ఎంతో మంది పర్ఫార్మర్స్ తో నిండి ఉన్న వేణు వండర్స్ చేసిన దులదీన స్కిట్ ని టీమ్ లీడర్ తో సహా ఒక్క పర్ఫార్మర్ కూడా లేని పటాస్ ప్రకాష్ చేయబోతున్నాడు. చూస్తుండడానికి రెడీగా ఉండండి. డోంట్ గో అవే. హాయ్ హలో వెల్కమ్. నా పేరు జాక్. ఇప్పుడు దాకా మా హవాలా కంపెనీ మీ ముందుకు సగర్వంగా ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. మీరందరూ వాడారు, మీకు బాగా దూల తీరింది. ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీ మీ ముందుకు ఇంకో కొత్త తైలంతో రాబోతుంది. ఆ తైలం పేరే మళ్ళీ దూల తీరింది. ఆ తైలం మీరు వాడబోతున్నారు, మీరు బాగా దూల తీర్చుకోబోతున్నారు. ఓకే, మరి ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలంటే నాకు కో ఆర్టిస్ట్ ఉండాలి. వాడు లేకపోతే నేను ఈ స్కిట్ ను ముందుకు తీసుకెళ్లేను. ఏ స్కిట్ ముందుకు తీసుకెళ్ళావు కనుక లేకుండా ఎందుకు ఇతను కాళ్ళు ఇలా కట్టేశారు, చేతులు ఇలా కట్టేశారు అని మీరు ఆతృతంగా చూస్తున్నారు. మీ పర్ఫార్మెన్స్ చూపెట్టండి, వాళ్ళు చూపెడతాం. నేను నమ్మలేకపోతున్నాను. సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాను. దానికే గురవుతున్నాను. ఈడేమో గెటప్ సీన్ అంటండి. ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ సార్, అందుకే చేతులు కాళ్ళు కట్టేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా గెటప్ సీన్ లాగే చేస్తానన్నా. ఒకే ఒక ఛాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తానన్నా. పర్ఫార్మెన్స్ వీడు పర్ఫార్మెన్స్ ఏ చెప్పలేదు సార్. ఇప్పుడు మీ ముందే పప్పాయేసి ఉంటాడు. ఏ సార్ నా కర్మ. నేను సీను కన్నా సూపర్ చేస్తావు. చెయ్యి చెప్పినా మేడం, ఆ నమ్మకం మీకుందా? ఒక అరే వీడి చేతులు ఒకసారి ఇప్పుదేంటి. సరే ఓ పని చేయరా, ఆ సీనుది కొండ రిప్ప క్యారెక్టర్ ఉంటుంది చూడు, అది ఒకసారి చేసి చూపెట్టవా? అది ఎలా చేయాలో చూపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అదే రారా ఒకసారి చేసి చూపెట్టు. అయ్య బాబా ఏంటిది, నమ్మలేకపోతున్నాను అన్న. ఇంకా స్కిట్ అయిపోలేదేనా? లేకపోతే ఏంట్రా నీ పర్ఫార్మెన్స్. వాళ్ళు ముందే అక్షంతలు వేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మరి మిత్రులారా, మాకా లేకపోతే మీకా దూల తిరగబోతా చూడబోతున్నావు. సరే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా గానీ, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా గానీ నన్ను అర్జెంట్ గా అడిగి తెలుసుకోవచ్చు. నాకైతే క్వశ్చన్లు ఉన్నాయి, ఆన్సర్ మీరే చెప్పాలి. ఓకే మిస్టర్ జాక్, మీకు ఏదో సమస్య, మీకు ఏదో క్వశ్చన్ ఉన్నట్టుంది, చెప్పండి. మాటలు చెప్తే అర్థం కాదు, మాకు ప్రూఫ్స్ కావాలి. ఓకే, నేను ఇప్పుడు అర్జెంట్ గా మీకు ఒక ప్రూఫ్ చూపెట్టబోతున్నాను. ఇతను యాంకర్ రేష్మి. ఈవిడ కూడా ఒకసారి నా దగ్గరకు వచ్చి నేను జబర్దస్త్ చేస్తున్నాను, నన్ను ఎవరు అమ్మాయి అనుకోవట్లేదు, అబ్బాయి అనుకుంటున్నారు, ఎలాగైనా నాకు అమ్మాయి లక్షణాలు కావాలని నన్ను రిక్వెస్ట్ చేసుకుంది. అప్పుడు వెంటనే ఆవిడికి తైలం ఇచ్చి వాడమన్నాను. ఇప్పుడు ఆ తైలం వాడిన తర్వాత రేష్మికి ఎలా ఉంది, ఏం జరిగిందో ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. రెండు ఫోటోలు ఒకేలాగా ఉన్నాయి. ఏంటి అసాధ్యమైంది సాధ్యం చేయలేమని మేము తప్పుడు వాగ్దానం ఇవ్వదని చెప్పాము. మిత్రమా, మీకు సాక్ష్యం చాలనుకుంటాను. ఈ సాక్ష్యమే కాదు, మాకు ఇంకో కొన్ని రుజువులు కావాలి. ఓకే మిత్రమా, మీకు ఇంకో రుజువు చూపెట్టబోతున్నాం. అందరూ ఆతృతంగా చూస్తున్నారు. పటాస్ ప్రకాష్ బాగా గుర్తుపట్టారు. ఇతడు పటాస్ ప్రకాష్ జబర్దస్త్ లో ఒక గ్రేట్ కమెడియన్. నమ్మలేకపోతున్నాము. పోనీ ఆర్టిస్ట్, మరి నమ్మలేకపోతున్నాము. పోనీ మనిషి, ఇంకా నమ్మలేకపోతున్నాము. ఉప్పు తీసుకొడతాను, మనిషిని కూడా కాతారా బడకం. మిత్రారా, ఇతను నా దగ్గరకు వచ్చి నేను చాలా లావుగా ఉన్నాను, నేను నడవలేకపోతున్నాను, స్కిట్లు చేయలేకపోతున్నాను, డాన్స్ చేయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే అతను నా తైలం ఇచ్చి వాడమని చెప్పాను. తర్వాత ఏం జరిగింది? 100 కేజీల మనిషి బరువు దగ్గర ఒకసారి చూడండి. ఏంది అంతలా పెద్ద మనిషి చిన్నగా అయిపోయాడు. నేను నమ్మలేకపోతున్నాను. సమయాశ్చర్యాలకు గురవుతున్నాను. మీరు సమయానికి ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన అవసరం, సంబరం ఆశ్చర్యం అని చెప్పాలి. ఓకే, మరి ఇతను నా దగ్గరకు వచ్చి మరి నేను మరీ సన్నగా అయిపోయాను, కొంచెం నన్ను లావు పెంచమని అడిగాడు. కానీ ఒక్కసారి నా ఔషధం పని చేశాక మళ్ళీ పని చేయలేదు అని చెప్పి అతను పంపించేశాను. ఏమైంది? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఈ
ప్రూఫ్ చాలనుకుంటాను, మీకు ఇంకొంచెం కావాలా? ఈ ప్రూఫ్సే కాదు, మాకు కళ్ళగా కట్టినట్టుగా లైఫ్ లో చూపితే ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు అడగడం తప్పులేదు మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లైవ్ లో చూడాలనుకుంటారు. ఓకే, వాళ్ళ కోసం ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. ఏదో అతను తీసుకురండి మాటలేనండి. మిత్రమా, ఏంటి మీ పరిస్థితి? మాటలు రావట్లేదు. చూసారా మిత్రమా, ఇతను పుట్టినప్పుడు మాటలు రావట్లేదు. ఊరైనా పుట్టిన తర్వాత ఊరికి మాటలు రావుగా. ఓకే, మీ ముందు ఇప్పుడు మేము తయారు చేసిన తైలాన్ని ఇతని మీద ప్రయోగించబోతున్నాం. నోట్లో తైలం ఏంటి? ఒకసారి మీరు మాట్లాడండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ తందూరి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ తందూరి. అద్భుతం అద్భుతం. ఏం మాట్లాడు, ఏం అర్థం కావట్లేదు. అంటే మిత్రమా, 2 చుక్కలైపోయి మావాడు కకృతిగా 4 చుక్కలు వేసేటాడు, అందుకే ఎక్కువగా మాట్లాడాడు. ఓకే, దీన్ని బట్టి మిత్రులారా మీకు ఏం చేసింది? తైలం వాడబట్టి పిఠాపురానికి ఏం చేరింది? మాకు ఇంకో కొన్ని సాక్షులు కావాలి. ఇప్పుడు అర్జెంట్ గా సాక్షులు అంటే నేను షూ షాప్ కి వెళ్ళాను కాబట్టి సాక్ష్యాలు అయితే చూపెట్టండి మిత్రమా. అదే చూపించండి. అరే అని తీసుకురండి రా, కాళ్ళు లేనండి, పక్షవాతం అండి. మిత్రమా, ఇతనికి కాళ్ళు చేతులు పడిపోయాయి, పక్షవాతం వచ్చింది. ఇప్పుడు ఎలా నడవగలని నేను అడుగుతున్నాడు. ఆ. మిత్రులా, ఇతను 2 చుక్కలు కాళ్ళకి రాయండి. మిత్రమా, ఒకసారి లేయండి. ఏదో ఒకసారి అటు ఇటు నడవండి. చెప్పండి. అబ్బా, ఏం వేస్తున్నారు? అద్భుతం అద్భుతం, చూసారా చూసారా, అద్భుతం అద్భుతం. పెళ్ళం ఎక్కడ రాసావురా ఆయిల్? అంటే కొంచెం కంగారులో పైకి కూడా రాసినట్టున్నా. నీ అబ్బా అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టరా దరిద్రుడా. ఈ చార్చని నమ్మలేకపోతాం. ఇంకో కొన్ని చార్చలుగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నేనే కాదు, ఇక జడ్జెస్ కోరుకుంటున్నారు. ఇంకో సాక్ష్యాన్ని ప్రవేశపెడతారు, ఆ సాక్ష్యం తీసుకురండి. ఓకే ఓకే మిత్రమా, ఏంటి మీ సమస్య? చిన్న వయసులోనే జుట్టంతా రాలిపోయిందండి. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయిందంట. ఓకే, ఇతన్ని తీసుకెళ్ళి నా తైలా నెత్తి మీద రాయండి ఒకసారి. అలాగే అన్న. వెళ్ళండి రా బాబు. మిత్రమా, వచ్చే లోపు మీరు ఒక్కసారి పర్ఫార్మెన్స్ చూపెట్టరా? నేను నమ్మలేకపోతున్నాను, సమయాష్టాలకు మీరు గురవుతున్నాను. సమయానికి ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సంబర ఆశ్చర్యపడితే చాలు. అదే గురవుతున్నాను. ఏయ్, ఎవడ్రా ఎలుగుబంటి తీసుకొచ్చాడు? అన్న, ఇక్కడ ఏనుగులే వస్తున్నాయి. ఎలుగుబంటే ఈ అబ్బా, ఎవడ్రా ఏనుగు? చెప్పు తీసుకొస్తా. నువ్వు కాదన్నా, నీలాగా ఉన్న ఒక ఏనుగన్నా. చూసారా, ఇతనికి నా తైలం వల్ల ఒళ్ళంతా బాగా జుట్టు పెరిగింది. ఏంద్రా పెరిగేది? ఏడ పెరిగోళ్ళు అక్కడ పెరగకుండా వాళ్ళంతా పెరిగిపోయింది. ఇప్పుడు పటాస్ పకాస్కి ఏమైంది? మళ్ళీ తోలు తీరింది. మళ్ళీ చెప్పండి. మళ్ళీ తోలు తీరింది. గట్టిగా చెప్పండి. మళ్ళీ తోలు తీరింది. Side please, we are the local. Side please, local boys here. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ప్రకాష్, మేడం, వీళ్ళందరితో స్కిట్ చేస్తే ఏమైంది? దోల తీరింది మేడం. గట్టిగా చెప్పు, దోల తీరింది. ప్రేమగా చెప్పు. గట్టిగా చెప్పండి. మళ్ళీ దోల తీరింది. నీకు అసలు దుర్గారావుని పెట్టుకొని చేస్తేనే తోలు తీరిపోతుంది. బాగుంది, సరదాగా అనిపించింది. నాగబాబు సార్. ఇది వేణు వండర్స్ స్కిట్. దాంతో ఈక్వల్ గా చెప్పలేను కానీ హడావిడిలో మేనేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే.